ఇరుగు పొరుగు రాజ్యాలు అవంతి, మగధ. రెండు రాజ్యాలకు పచ్చగడ్డి వేస్తే బోగు అయ్యేంత వైరం. ఒకరోజు ఇరువురు రాజులు వేటకు వేరువేరుగా అదే అడవికి వెళ్తారు. అక్కడ బిల్లుల సైన్యం మగధ సైన్యంపై దాడి చేస్తాయి. మగధ రాజు తన మంత్రితో అడవిలోకి పారిపోతాడు. అవంతి రాజు రఘువర్మ మగధ రాజు ఎదురుపడతారు. ఒంటరిగా చిక్కిన మగధ రాజుని అవంతి రాజు చంపివేస్తాడు. ఈ విషయం మగధ యువరాజు ఆదిత్యవర్మకు తెలిసి పగతో మండిపోతాడు. అవంతి యువరాణి సౌందర్య వనవిహారానికి వెళ్తుండగా ఆదిత్య ఆమెను అపహరించి బలవంతంగా పెళ్లి చేసుకుని హింసిస్తూ గర్భవతిని చేస్తాడు. ఈ వార్తను అవంతి రాజుకు పంపుతాడు. కాని ట్విస్ట్, మగధలో ఉన్నది యువరాణి సౌందర్య కాదు, ఆమె లాగే కనిపించే చెల్లికత్తె సుహాసిని. అవంతి రాజు ఆ నిజాన్ని చెబుతూ చీరలు, నగలు పంపిస్తాడు. ఇలా తన తండ్రిని చంపి చెల్లికత్తెను పెళ్లి చేసుకుని వారసుడు పుట్టబోతుండటం గ్రహించిన ఆదిత్య అవమానంతో కోపంతో మండిపోతాడు. మంత్రి కృష్ణశర్మ యుక్తితో యుద్ధం చేయమని సూచిస్తాడు. ముందుగా బిల్లుల సైన్యంను జయించమని చెప్పడంతో వారిని తరిమివేస్తాడు. తర్వాత అవంతి సామంతులని కూడా జయిస్తాడు. మగధ యువరాజు ఆదిత్యవర్మ విషయం తెలిసి అవంతి రాజు అప్రమత్తం అవుతాడు. అవంతి సైన్యం చిన్నది కాబట్టి వారు కోటలో దాక్కుంటారు. మగధ సైన్యం అవంతి కోట వెలుపల నెలలు గడుస్తాయి. వర్షాకాలం రావడంతో వారికి అన్నం కొరత వస్తుంది. అవంతి సైన్యం ఆహారం కోసం కోట బయటకు వస్తారు. అప్పుడు చంపేద్దాం అని వేసి చూస్తూ ఉంటారు. కాని అలికిడి లేకపోవటంతో మగధ సైన్యం కోటగోడలు పగలగొట్టి లోనికి వెళ్తే కొన్ని బిల్లుల సైన్యం కనిపిస్తాయి. మళ్లీ వర్షాకాలం తీవ్రతతో, ఆహారాభావంతో మగధ సైన్యం వెనుదిరుగుతుంది. అప్పుడే అవంతి సైన్యం అకస్మాత్తుగా మగధ సైన్యంపై దాడిచేసి చాలామందిని హతమారుస్తారు. మగధ సైన్యం కన్ను లొట్టబోయినట్టు రాజధానికి చేరి ఇకపై అవంతిపై దాడి చేయలేని స్థితికి వస్తుంది. ఇంకెప్పుడూ అవంతి మీదకు మగధ సైన్యం దాడి చేయలేదు.